సో ఈరోజు క్లాస్లో మనము క్యారీ లుక్ అహెడ్ యాడర్ అండ్ బీసీడీ యాడర్ గురించి డిస్కస్ చేద్దామమ్మా. ఓకే, సో ప్రీవియస్ క్లాస్లో మనము కాంబినేషన్ సర్క్యూట్స్, సో కాంబినేషన్ సర్క్యూట్స్లో హాఫ్ యాడర్, ఫుల్ యాడర్, హాఫ్ సబ్ట్రాక్టర్, ఫుల్ సబ్ట్రాక్టర్ అండ్ 4-bit బైనరీ ప్యారలల్ యాడర్, సో 4-bit బైనరీ ప్యారలల్ యాడర్ సబ్ట్రాక్టర్, సో ఈ సర్క్యూట్స్ గురించి డిస్కస్ చేసాము. ఓకే, సో మనకి కాంబినేషనల్ సర్క్యూట్ అంటే ఏంటి? కాంబినేషనల్ సర్క్యూట్స్ అవుట్పుట్ డిపెండ్స్ ఆన్ ప్రజెంట్ ఇన్పుట్స్ ఓన్లీ, అంటే ప్రజెంట్ గా మీరు ఇచ్చిన ఇన్పుట్స్ మీద డిపెండ్ అయ్యి మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ కాంబినేషనల్ సర్క్యూట్స్. సో వాట్ ఈస్ ద డిజైన్ ప్రొసీజర్ ఫర్ కాంబినేషనల్ సర్క్యూట్? సో ఫస్ట్, ఫ్రమ్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ యూ హ్యావ్ టు డిటర్మైన్ ద నెంబర్ ఆఫ్ ఇన్పుట్ వేరియబుల్స్ అండ్ ద నెంబర్ ఆఫ్ అవుట్పుట్ వేరియబుల్స్. సో మనకి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తారు, దాన్ని క్లియర్ గా చదివి దాంట్లో ఎన్ని ఇన్పుట్ వేరియబుల్స్ ఉన్నాయి, ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి, ఎన్ని అవుట్పుట్స్ ఉన్నాయి అనేది డిటర్మైన్ చేయాలి. చేసిన తర్వాత యూ హ్యావ్ టు అసైన్ ద లెటర్ సింబల్స్ టు దట్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. సో 3 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి మీరు లెటర్ సింబల్స్ ని అసైన్ చేయాలి. అలానే 4 అవుట్పుట్స్ ఉంటే 4 లెటర్ సింబల్స్ ని మనం అవుట్పుట్ లో అసైన్ చేయాలి. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు డ్రా ద ట్రూత్ టేబుల్. Truth table. What is truth table? It gives the relation between the inputs and output. So truth table draw చేసిన తర్వాత, so you have to get the simplified boolean expressions. ఓకే, సో ఏం చేయాలి మనము? కే మ్యాప్ తీసుకొని, సో కే మ్యాప్ నుంచి మనం ఏం చేయాలి? అవుట్పుట్ కి మనకి ఎన్నైతే అవుట్పుట్స్ ఉన్నాయో ప్రతి అవుట్పుట్ కి సింప్లిఫైడ్ ఎక్స్ప్రెషన్ ని మనము రాయాలి. రాసిన తర్వాత మీరు లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయాలి. సో దిస్ ఈస్ ద డిజైన్ ప్రొసీజర్ ఫర్ ద కాంబినేషనల్ సర్క్యూట్స్. ఓకే, సో అలానే మనం హాఫ్ యాడర్, ఫుల్ యాడర్ చేసాము, అలానే హాఫ్ సబ్ట్రాక్టర్, ఫుల్ సబ్ట్రాక్టర్ కూడా చేసాము, అలానే 4-bit బైనరీ యాడర్ అండ్ సబ్ట్రాక్టర్. ఓకే, సో ఇవి మనకి కాంబినేషనల్ సర్క్యూట్స్. సో మనకి 4-bit బైనరీ ప్యారలల్ యాడర్ ఆల్సో కాల్డ్ రిపుల్ క్యారీ యాడర్. రిపుల్ క్యారీ యాడర్ అని ఎందుకు అంటున్నాము? So it is constructed by using 4 full adders. 4 full adders. If you want to add 2 4-bit numbers, సో మనం అక్కడ ఏం యూజ్ చేస్తాము? ప్యారలల్ యాడర్ యూజ్ చేస్తాము. ఈ ప్యారలల్ యాడర్ అనేది ఎలా కన్స్ట్రక్షన్ అనేది ఎలా ఉంటుంది? ఇంటర్నల్ గా 4 ఫుల్ యాడర్ స్టేజెస్ ఉంటాయి. సో 4 ఫుల్ యాడర్ స్టేజెస్. సో ఈచ్ ఫుల్ యాడర్ కి మనకి సమ్ అనేది ఉంటుంది, క్యారీ అనేది ఉంటుంది. దట్ క్యారీ ఈజ్ ప్రాపగేటెడ్ టు ద నెక్స్ట్ స్టేజ్. సో ఇక్కడ చూడండి, ఈ అవుట్పుట్ స్టేజ్ లో ఇక్కడ ఫస్ట్ ఫుల్ యాడర్ మనము ఎడిషన్ అంటే ఫ్రమ్ ఆర్హెచ్ఎస్ టు ఎల్హెచ్ఎస్ చేస్తాం కదా, ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ. సో ఇక్కడ చూడండి మనకి సమ్ వచ్చింది, క్యారీ వచ్చింది. ఈ క్యారీని ఏం చేస్తున్నాం మనము? నెక్స్ట్ స్టేజ్ కి ప్రాపగేట్ చేస్తున్నాం. అంటే నెక్స్ట్ స్టేజ్ అనేది ఈ క్యారీ జనరేట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఓకే, అండ్ మళ్ళీ సెకండ్ స్టేజ్ లో మనకి సమ్ క్యారీ వచ్చింది. అంటే ఇప్పుడు ఈ థర్డ్ స్టేజ్ అనేది ఈ C2 జనరేట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఈ C2 ఎప్పుడు జనరేట్ అవుతుంది? మనకి C1 వచ్చి ఇక్కడ ఇంటర్నల్ ఆపరేషన్ జరిగితేనే మనకి ఇక్కడ C2 అనేది జనరేట్ అవుతుంది. ఇన్ సిమిలర్ వే C3, ఇన్ సిమిలర్ వే C4. సో మనకి ఏమవుతుంది? ఇక్కడ ప్రాపగేషన్ డిలే అనేది స్టేజ్ బై స్టేజ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ఓన్లీ ద డ్రాబ్యాక్ ఇన్ రిపుల్ క్యారీ యాడర్. సో ఇక్కడ మనము ఆ ప్రాపగేషన్ డిలేని ఎలిమినేట్ చెయ్యటానికి ఇక్కడ మనం ఏం తీసుకుంటాము అంటే క్యారీ లుక్ అహెడ్ యాడర్ అంటాం. క్యారీ లుక్ అహెడ్ యాడర్ ఆర్ లుక్ అహెడ్ క్యారీ యాడర్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఈ యాడర్ లో మనకి ఏమవుతుంది అంటే స్పీడ్ అప్ అవుతుంది ప్రాసెస్ అనేది. అండ్ దిస్ ప్రాపగేషన్ డిలే అనేది ఏమవుతుంది అంటే ఎలిమినేట్ అవుతుంది, రెడ్యూస్ అవుతుంది. ప్రాపగేషన్ డిలే అనేది రెడ్యూస్ అవుతుంది కంపేర్ టు 4-bit బైనరీ ప్యారలల్ యాడర్. ఓకే, ఆర్ ఎల్స్ రిపుల్ క్యారీ యాడర్. సో ఇక్కడ ఏం చేస్తున్నాము? క్యారీ లుక్ అహెడ్ యాడర్ యూజ్ చేసి మనము ప్రాపగేషన్ డిలేని ఏం చేస్తున్నాము? రెడ్యూస్ చేస్తున్నాము. ఏం చేస్తున్నాం? ప్రాపగేషన్ డిలేని రెడ్యూస్ చేస్తున్నాం. సో అందుకోసం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే 2 ఫంక్షన్స్ ని తీసుకుంటామమ్మా, క్యారీ ప్రాపగేట్ అండ్ క్యారీ జనరేట్. క్యారీ ప్రాపగేట్ అండ్ క్యారీ జనరేట్ అనే 2 ఫంక్షన్స్ తీసుకుంటాం. ఓకే, సో వి నో దట్ ఇక్కడ చూడండి మనకి 4 ఫుల్ యాడర్ స్టేజెస్ ఉన్నాయి. సో వి నో దట్ ద ఫుల్ యాడర్ స్టేజ్ ఈజ్ మేడ్ విత్ 2 హాఫ్ యాడర్స్ అండ్ 1 OR గేట్. ఇది మనకి తెలుసు కదా, ఫుల్ యాడర్ అంటే ఏంటి? 2 హాఫ్ యాడర్స్ అండ్ 1 OR గేట్ తోటి డిజైన్ చేసాము, అవునా? సో జస్ట్ నేను ఇంటర్నల్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. ఇది ఒక హాఫ్ యాడర్, ఇది ఒక హాఫ్ యాడర్. ఓకే, సో ఈ హాఫ్ యాడర్ యొక్క సమ్ క్యారీ అనేవి వస్తుంది. సమ్ అంటే ఏంటి? A XOR B కదా, A XOR B. అండ్ క్యారీ అంటే ఏంటి? A డాట్ B. క్యారీ అంటే ఏంటి? A డాట్ B. ఓకే,
సో ఇప్పుడు ఈ సమ్ తీసుకెళ్ళి సీన్కి ఇచ్చాము అంటే హియర్ ఆల్సో వి హ్యావ్ ఏ హాఫ్ యాడర్. ఓకే, మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది, సమ్ క్యారీ అనే అవుట్పుట్స్ వస్తాయి ఫైనల్ గా. సో క్యారీ అవుట్పుట్, ఇక్కడ క్యారీ అవుట్పుట్ తీసుకెళ్లి మనం ఆర్ గేట్ కి ఇస్తే దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫుల్ యాడర్ యూజింగ్ 2 హాఫ్ యాడర్స్. సో ఇక్కడ మనం తీసుకున్న క్యారీ ప్రాపగేట్ క్యారీ జనరేట్ ఫంక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏబి తీసుకున్నాము, ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం. A is equal to 1, B is equal to 1 కేసు తీసుకున్నాం. ఈ కేసులో చూడండి మనకి క్యారీ అనేది జనరేట్ అవుతుంది. అంటే ఈ ఫైనల్స్ ఈ క్యారీ అనేది జనరేట్ అవుతుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సిఇన్. ఏ కనుక 1 అయ్యి బి కనుక 1 అయితే, సో ఈ రెండు యాడ్ అయినప్పుడు మనకి ఏంటి, 1 is the carry, 0 is the sum. అంటే ఇది 0 అయినా 1 అయినా కానీ we have a carry in this case. ఓకే, సో డిపెండింగ్ ఆన్ దట్, సో మనం ఇప్పుడు క్యారీ లుక్ అహెడ్ యాడర్ ని డిజైన్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఒకసారి డయాగ్రామ్ చూడండి. ఫుల్ యాడర్ యూజింగ్ హాఫ్ యాడర్స్, 2 హాఫ్ యాడర్స్. సో దిస్ ఈస్ ద ఫుల్ యాడర్ యూజింగ్ 2 హాఫ్ యాడర్స్. అంటే ఇప్పుడు చూసినట్లయితే మనకి ఈ యాడర్ సర్క్యూట్ లోనే మనకి ఏమవుతుంది, క్యారీ అనేది జనరేట్ అవుతుంది. 2 అడిషనల్ ఫంక్షన్స్ అని చెప్పాం కదా, ఏంటి, క్యారీ ప్రాపగేట్, క్యారీ జనరేట్ అని చెప్పాం కదా. సో ఆ క్యారీ ప్రాపగేట్ అంటే ఏంటి, ఏ XOR బిని క్యారీ ప్రాపగేట్ గా తీసుకున్నాము, ఏ డాట్ బిని క్యారీ జనరేట్ గా తీసుకున్నాము. ఏ గనక 1 బి గనక 1 అయితే దెర్ ఈజ్ ఏ క్యారీ అనేది ఏమవుతుంది, జనరేట్ అవుతుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సిఇన్. అంటే దీని మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సిఇన్ మనకి ఏమవుతుంది, ఇక్కడ క్యారీ అనేది జనరేట్ అవుతుంది. సో ఇదేంటి, ఇది క్యారీ ప్రాపగేట్. మనకి క్యారీ ప్రాపగేట్. ఓకే, సో జస్ట్ ఇక్కడ ఏంటి అంటే మనకి అలాంటివి 4 ఫుల్ యాడర్స్ ఉన్నాయి కదా, 4 ఫుల్ యాడర్ స్టేజెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే n స్టేజెస్ గా తీసుకున్నాం. మనం ఈచ్ స్టేజ్ కి సమ్ అండ్ క్యారీని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ప్రతి స్టేజ్ కి సమ్ కి ఎక్స్ప్రెషన్ రాయాలి, క్యారీకి ఎక్స్ప్రెషన్ రాయాలి. కాబట్టి ఇక్కడ జస్ట్ డెసిగ్నేషన్స్ ఏం రాసాము అంటే ఏ డాట్ బి కాకుండా ఏఎన్ డాట్ బిఎన్. ఓకే, ఇప్పుడు 4 అనుకోండి, A1 A2 A3 A4 వస్తాయి. 4 బిట్ అయితే బి కూడా 4 బిట్ అనుకోండి, B1 B2 B3 B4 వస్తాయి. ఆ డెసిగ్నేషన్స్ కోసం ఐఎన్ రిప్రజెంటేషన్ రాసాం. Okay, so this is the logic diagram for the full adder using 2 half adders. See here designation, we have a sum here and we have a carry here. Okay, so ఇక్కడ చూడండి మనకి ఫుల్ యాడర్ లో 2 హాఫ్ యాడర్స్ యూస్ చేసాము. మనకి ఇక్కడ క్యారీ అనేది ఆల్రెడీ జనరేట్ అయింది, దాన్ని మనం GN గా తీసుకున్నాం రిప్రజెంటేషన్. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొక హాఫ్ యాడర్ స్టేజ్ తీసుకున్నాము. ఇక్కడ డెసిగ్నేషన్ వచ్చేసరికి మనం ఏం తీసుకున్నాము, C0 గా తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ వచ్చే సమ్ కేమో ఎక్స్ప్రెషన్ AN XOR BN XOR CN. అంటే we can write AN XOR BN XOR CN విత్ ఇన్ ద బ్రాకెట్స్. అండ్ క్యారీ ఏదైతే ఉందో దాన్ని CN+1 గా రిప్రజెంట్ చేయండి. CN+1 అంటే ఒక హాఫ్ యాడర్ స్టేజ్ కి మనకి ఇక్కడ క్యారీ జనరేట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు వచ్చే ఫైనల్ క్యారీని CN+1 గా తీసుకున్నాము. CN+1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి, సో CN+1 ఈజ్ ఈక్వల్ టు జస్ట్ నార్మల్ ఫార్ములా ఇదనమాట. ఇప్పుడు ఈ 2 ఫంక్షన్స్ ని క్యారీ ప్రాపగేట్ క్యారీ జనరేటర్ లో రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో సమ్ ఎంత స్టేజ్ ఈజ్ ఈక్వల్ టు మనకి క్యారీ ప్రాపగేట్ అంటే ఏ XOR అని తీసుకున్నాం కదా, అంటే ఏ XOR B ప్లేస్ లో యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ప్రాపగేటింగ్ ఫంక్షన్. ఓకే, PN XOR CN, we can write PN XOR CN. And next CN+1 is equal to A XOR B అంటే PN కదా, అవునా? సో we can write PN dot CN. A dot B అంటే క్యారీ జనరేటెడ్ కదా, సో క్యారీ జనరేటెడ్ ఫంక్షన్ కదా GN. ఓకే, సో మనకి ఫస్ట్ ఒక ఫుల్ యాడర్ ఉంది,
నెక్స్ట్ ఇంకో ఫుల్ యాడర్ స్టేజ్ ఉంది, అలా 4 ఫుల్ యాడర్ స్టేజెస్ ఉన్నాయి. ఈ ఫస్ట్ ఫుల్ యాడర్ స్టేజ్ ఏదైతే ఉందో దానికి ఇన్పుట్స్ ఏంటి మనం తీసుకున్నది, ఇది ఫస్ట్ ఫుల్ యాడర్ స్టేజ్. దీని యొక్క ఇన్పుట్స్ ఏమని తీసుకున్నాం మనము, A1 D1 and we have a sum out S1 and we have a carry out C1 and this is initial carry. This initial carry may be generated from దీన్ని C0 గా మనం తీసుకోవచ్చు. సో దీన్ని ఇక్కడ Cin అని పెట్టేసేద్దాం యాజ్ ఇట్ ఈస్ గా Cin. ఓకే, ఇది ఫస్ట్ ఫుల్ యాడర్ స్టేజ్. సో ఇప్పుడు మనం సమ్ కి C1 కి ఎక్స్ప్రెషన్ రాయాలి అంటే ఫస్ట్ S1 సమ్ జనరేట్ అవుతుంది. S1 is equal to P1 XOR C1. సో ఇప్పుడు మనం సమ్ అనేది రావాలి అంటే P1 వాల్యూ తెలియాలి, C1 వాల్యూ తెలియాలి. అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు జనరేట్ దిస్ క్యారీ. అంటే ఫస్ట్ క్యారీ అనేది జనరేట్ అవ్వాలి. ఆఫ్టర్ దట్ యూ విల్ గెట్ సమ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ పుట్ n ఈక్వల్ టు 0. జీరో పెడితే ఏమవుతుంది, C1 is equal to ఏమవుతుంది, P0.C0 plus G0. See here you may observe మనకి ఇవి ఎక్కడి నుంచి వస్తాయి, P0, C0, G0 అనేవి హాఫ్ ఆర్డర్స్ అన్నమాట. ఓకే, పుట్ n is equal to 0. పెడితే ఏమవుతుంది, A0.B0 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, సారీ n ఈక్వల్ టు మనం n ఈక్వల్ టు 0 పెట్టాము. n ఈక్వల్ టు 0 పెడితే మనకి ఏమవుతుంది, C1 is equal to P0.C0 ప్లస్ G0 అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, మనము ఫస్ట్ క్యారీ రావాలి. క్యారీ వచ్చిన తర్వాత మాత్రమే మనకి సమ్ అనేది వస్తుంది. సో క్యారీ ప్రాపగేట్, క్యారీ జనరేట్ ఫంక్షన్స్, దాని నుంచి సమ్ కి క్యారీకి మనము ఎక్స్ప్రెషన్ రాసాము. ఫస్ట్ n ఈక్వల్ టు 0 పెడదాము. n ఈక్వల్ టు 0 పెడితే ఏమవుతుంది మనకి, G0 ప్లస్ P0.C0. నెక్స్ట్ క్యారీ 2 అనేది ఎప్పుడు జనరేట్ అవుతుంది, ఇక్కడ చూడండి, క్యారీ 2 జనరేట్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు పుట్ 1 హియర్. n is equal to 1. సో ఇక్కడ n 1 పెడితే ఏమవుతుంది, C2 is equal to G1 ప్లస్ P1.C1. ఓకే, ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాట్ ఈస్ C1, ప్రీవియస్ స్టేజ్ యొక్క క్యారీ. అవునా, C1 అనేది ఏంటి, ప్రీవియస్ స్టేజ్ యొక్క క్యారీ. సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు, G1 ప్లస్ P1 ఇంటూ వాట్ ఈస్ C1, ప్రీవియస్ స్టేజ్ క్యారీ ఏంటి మనకి ఇక్కడ, G0 ప్లస్ P0 ఇంటూ C0. అంటే ఇక్కడ మనం ఏం లేదమ్మా, ప్రాపగేషన్ డిలేని రెడ్యూస్ చేయాలి అంటే మనకి ప్రతి స్టేజీ అనేది వెయిట్ చేయకూడదు. ఓకే, సో వెయిట్ చేయకుండా ఈచ్ స్టేజ్ యొక్క క్యారీని కనుక మనం ఇనిషియల్ స్టేజ్ క్యారీలో రిప్రజెంట్ చేయగలిగితే మనకి ఏమవుతుంది, ప్రాపగేషన్ డిలే అనేది రెడ్యూస్ అవుతుంది. ఇనిషియల్ స్టేజ్ క్యారీ అంటే ఏంటి, C1 కూడా ఎలా రిప్రజెంట్ చేయొచ్చు మనం, ఇన్ టర్మ్స్ ఆఫ్ C0, P0, G0 లో రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, సో దాని నుంచి ఇప్పుడు చూడండి, C2 కూడా మనకి ఇప్పుడు ఈ C1 జనరేట్ అయితే చాలు కదా, మనకి C2 వస్తుంది, C3 వస్తుంది, C4 వస్తుంది. C1 ఎలా జనరేట్ అవుతుంది, ఇక్కడ P0, C0, G0 వాల్యూ నుంచి జనరేట్ అవుతుంది. ఓకే, సో దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు, ఇనీషియల్ స్టేజ్ క్యారీ గనక జనరేట్ అయితే ఆటోమేటిక్ గా మనకి C2, C3, C4 కూడా మనకి ఏమవుతాయి, ప్యారలల్ గా జనరేట్ అవుతాయి. దానివల్ల ఏమవుతుంది, మనకి ప్రాపగేషన్ డిలే అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు క్యారీ లుక్ అహెడ్ డయాగ్రామ్ ఎలా ఉంటది అనేది చూద్దాము. సో దిస్ ఈస్ క్యారీ లుక్ అహెడ్ యాడర్. సో ఇలా ఉంటుంది క్యారీ లుక్ అహెడ్ యాడర్. మనకి సమ్ కి ఎక్స్ప్రెషన్ రాయాలి అంటే యాక్చువల్ గా లెఫ్ట్ సైడ్ ఇన్పుట్స్ తీసుకుంటాము, రైట్ సైడ్ అవుట్పుట్ కదా మనం తీసుకునేది. ఓకే, వాట్ ఈస్ సమ్ ఫస్ట్ స్టేజ్ S1 is equal to P1 XOR C1.
సో ఇక్కడ మనం క్యారీ ప్రాపగేట్ క్యారీ జనరేట్ అని చెప్పాం కదా, ఇక్కడ క్యారీ ప్రాపగేట్ అనేది ఆల్రెడీ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ C1 ఇలా తీసుకుందాము, P1 XOR C1, P1 XOR C1. So you will get sum S1. మరి P1 ఎలా వస్తుంది? ప్రాపగేటెడ్ క్యారీ కదా, P1 ఎలా వస్తుంది? A1 XOR B1 కదా. ఓకే, సో ఇక్కడ మనకి A1 B1 అనేవి ఇన్పుట్స్ కదా, మనము ఫుల్ యాడర్ కే కదా ఇస్తుంది అవి. ఫుల్ యాడర్ ఈజ్ నథింగ్ బట్ 2 హాఫ్ యాడర్స్ కదా. సో ఇక్కడ చూడండి క్యారీ సో ఇది క్యారీ లుక్ హెడ్ యాడర్ డయాగ్రామ్ అమ్మా. సో ఒకసారి చూడండి, సమ్ కి ఎక్స్ప్రెషన్ రాయాలి. మనం ఇందాక క్యారీ ప్రాపగేట్ క్యారీ జనరేటర్ లో రాసాం కదా. సమ్ కి ఎక్స్ప్రెషన్ ఏంటి? Pn XOR Cn. సో సమ్ రావాలి మనకి అవుట్పుట్. సో S1 S2 S3 S4 అనేవి రావాలి. ఇవి రావాలి అంటే వాట్ ఈజ్ S1? P1 XOR C1. ఓకే, సో P1 అంటే ఏంటి? ప్రాపగేటెడ్ క్యారీ అంటే ఏంటి? AN XOR BN అనే కదా అర్థము. AN XOR BN. మనం ఇక్కడ 2 ఫంక్షన్స్ తీసుకున్నాం కదా, ఏంటి? క్యారీ సో క్యారీ ప్రాపగేట్ క్యారీ జనరేట్ అనే 2 ఫంక్షన్స్ తీసుకున్నాము. సో ఇన్పుట్స్ ఏంటి? A1 B1 A2 B2 A3 B3 A4 B4. ఓకే, సో ఇవి ఇన్పుట్స్. ఓకేనా. సో C1 తీసుకున్నాము ఇనీషియల్ స్టేజ్. ఇప్పుడు చూడండి సమ్ S1 వచ్చింది. S2 అంటే ఏంటి? P2 XOR C2 ఎలా జనరేట్ అవుతుంది? ఇక్కడ చూడండి క్యారీ ప్రాపగేట్ క్యారీ జనరేట్ అనే ఫంక్షన్స్ ఉన్నాయి కదా. సో అలానే ప్రతి స్టేజ్ కి క్యారీ ప్రాపగేట్ క్యారీ జనరేట్ అనే ఫంక్షన్స్ ఉంటాయి. సో వాటి నుంచి మనకి ఇక్కడ సమ్ 1 అనేది జనరేట్ అవుతుంది. S1 S2 S3 S4 ఇంటర్నల్ క్యారీస్ అనేవి జనరేట్ అవుతాయి. C1 C2 C3 C4 అండ్ దిస్ ఈస్ ఫైనల్ స్టేజ్ క్యారీ. సో ఇది మనకి క్యారీ లుక్ అహెడ్ యాడర్. క్యారీ సో ఇది క్యారీ లుక్ అహెడ్ యాడర్ అమ్మ. సో దీంట్లో ఏమవుతుంది అంటే మనకి ప్రాపగేషన్ డిలే అనేది రెడ్యూస్ అవుతుంది. ఎందువల్ల రెడ్యూస్ అవుతుంది? క్యారీ ప్రాపగేట్ క్యారీ జనరేట్ అనే 2 ఫంక్షన్స్ వల్ల మనకి ప్రాపగేషన్ డిలే అనేది రెడ్యూస్ అవుతుంది. అంటే ఇక్కడ మనము అన్ని స్టేజెస్ యొక్క క్యారీస్ ని మనము ఇనిషియల్ స్టేజ్ క్యారీలో రిప్రజెంట్ చేస్తున్నాము. ఓకే, సో మనకి ఫస్ట్ స్టేజ్ లో క్యారీ గనక జనరేట్ అయితే సో ద హోల్ సర్క్యూట్ ఆటోమేటికలీ ప్రొడ్యూసెస్ ద నెక్స్ట్ స్టేజ్ క్యారీస్ సైమల్టేనియస్లీ. ఓకే, ఇంకో స్టేజ్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే ప్రాపగేషన్ డిలే అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి BCD యాడర్. సో మనం BCD యాడర్ ని డిజైన్ చేయాలి అంటే సో ఫస్ట్ మీరు ఒకసారి BCD ఎడిషన్ రూల్స్ గుర్తుంచుకోండి. సో BCD యాడర్ ని డిజైన్ చేయాలి సో చూడండి అమ్మా, BCD ఎడిషన్
ఫర్ ఎగ్జాంపుల్ మీకు 79 ఇచ్చారు, 33 ఇచ్చారు. ఇలా బీసీడీ ఈ నెంబర్ని బీసీడీలో మీరు యాడ్ చేయాలి. యాడ్ చేయాలి అంటే ఏం చేస్తారు మీరు? ఈచ్ డిజిట్ కి 4 బిట్ రిప్రజెంటేషన్ రాస్తారు. ఇప్పుడు 7 అంటే ఏం రాస్తాము? 0 1 1 అండ్ 9 అంటే ఏం రాస్తాము? 1 0 0 1 అండ్ 3 అంటే ఏం రాస్తాం మనము? 0 0 1 1 అండ్ నెక్స్ట్ మనకి మళ్ళీ ఇంకో 3 ఉంది కాబట్టి 0 0 1 1. ఓకే, సో ఫస్ట్ బీసీడీ అంటే ఇచ్చిన నెంబర్లని, ఇచ్చిన డిజిట్స్ ని మనం బీసీడీలో రాసుకుంటాము. ఓకే, సో అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి? 2 4 బిట్ సో ఫస్ట్ 2 4 బిట్ గ్రూప్స్ ని యాడ్ చేయాలమ్మా. సో ఇప్పుడు ఇలా 7 9 తీసుకుందాము. 7 అంటే ఏంటి? 0 1 1 అండ్ 9 అంటే ఏంటి మనకి? 1 0 0 1. ఇప్పుడు బీసీడీ ఎడిషన్ చేయాలి అంటే ఈ ఫస్ట్ 4 బిట్ గ్రూప్ ని మనం యాడ్ చేయాలి. 2 4 బిట్ గ్రూప్స్ ని యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు నేను దీన్ని ఏమని తీసుకోవచ్చు? A1 A2 A3 A4 గా తీసుకోవచ్చు కదా. ఇప్పుడు B1 B2 B3 B4 గా తీసుకోవచ్చు. ఓకే, అంటే వి నీడ్ ఏ parallel adder to perform this 4-bit addition. అంటే మనకి ఇక్కడ ఏం కావాలి? ఇప్పుడు 2 4-bit గ్రూప్స్ ని నేను యాడ్ చేయాలి అంటే ఫుల్ యాడర్ తీసుకుంటే యాడ్ చేయగలనా? లేదు. గ్రూప్ ఆఫ్ ఫుల్ యాడర్స్ ఈస్ నథింగ్ బట్ ఏమవుతుంది మనకి? సో మనకి ప్యారలల్ యాడర్ కావాలమ్మా. 2 4-బిట్ గ్రూపుల్ని యాడ్ చేయాలి అంటే మనకి ఏం కావాలి? ప్యారలల్ యాడర్ అనేది కావాలి. ఓకే, సో ఒక ప్యారలల్ యాడర్ తీసుకుంటాం. ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఏంటి? 7 9 తీసుకున్నాము. 7 అంటే ఏంటి? 0 1 1 9 అంటే ఏంటి? 1 0 0 1. ఓకే, సో ఇలా మనం తీసుకున్నాం. ఈ నెంబర్ని యాడ్ చేయాలి. బీసీడీ ఎడిషన్ రూల్స్ ఏంటి? 2 4-బిట్ గ్రూప్స్ ని యాడ్ చేసినప్పుడు మనకి ఇఫ్ ఇట్ ప్రొడ్యూసెస్ ఏ క్యారీ, సో మనకి క్యారీ ప్రొడ్యూస్ అయింది అనుకోండి, ఆ రిజల్ట్ అనేది మనకి ఇన్వాలిడ్. మనకి బీసీడీ అనేది 4-బిట్ కోడ్ మాత్రమే. ఓకే, అలా కాకుండా మనకి క్యారీ ప్రొడ్యూస్ అయింది అనుకుంటే మనకి టోటల్ గా ఎన్ని బిట్స్ వస్తాయి? 5 బిట్స్ వస్తాయి. అప్పుడు మనకు వచ్చిన 5-బిట్ బీసీడీ కోడ్ అనేది వ్యాలిడా? కాదు, ఇన్వాలిడ్. సో అప్పుడు ఏం చేయాలి? యు నీడ్ టు కరెక్ట్ ద సమ్. ఎలా కరెక్ట్ చేయాలి? యూ హ్యావ్ టు యాడ్ 0 1 1 0 to that sum term. సో మీకు బీసీడీ ఎడిషన్ రూల్స్ గుర్తుండాలి మీరు బీసీడీ యాడ్ అని ఇంప్లిమెంట్ చేయాలి అంటే. ఓకే, అలా కాకుండా మనం 2 4-బిట్ గ్రూప్స్ ని యాడ్ చేసినప్పుడు క్యారీ అనేది రాలేదు. ఓకే, 4-బిట్ గ్రూప్స్ ని యాడ్ చేసినప్పుడు 4-బిట్ రిజల్టే వచ్చినప్పుడు మనకి సమ్ టర్మ్ అనేది కనుక 10 కానీ 11 12 13 14 15 వీటిల్లో ఏది వచ్చినా ఆ సమ్ టర్మ్ అనేది ఏమవుతుంది? ఇన్వాలిడ్. సో యూ హ్యావ్ టు యాడ్ 0 1 1 0 to that sum term. You have to add 0 1 1 0 to that sum term. అంటే ఇప్పుడు చూడండి, వీటిని యాడ్ చేసాము. యాడ్ చేసినప్పుడు వచ్చిన సమ్ ని మనం ఏమంటాము? S1 గా తీసుకున్నాము, S2 గా తీసుకున్నాము, అండ్ దీన్ని వచ్చేసరికి S3 గా తీసుకున్నాము, అండ్ ఇది వచ్చేసరికి S4 గా తీసుకున్నాము. అండ్ ఇక్కడ క్యారీ జనరేట్ అవ్వచ్చు కదా, ఆ క్యారీని C4 గా తీసుకున్నాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి C4 గనక 1 అయితే మీరు ఇంకేమి థింక్ చేయాల్సిన అవసరం లేదు. C4 గనక 1 అయితే వచ్చిందేంటి? ఇన్వాలిడ్ అన్నమాట. యూ హ్యావ్ టు యాడ్ 0 1 1 0.
You have to add 0 1 1 0. ఎప్పుడు when C4 is equal to 1. First condition, when C4 is equal to 1. Whenever C4 is equal to 1, you need to correct the sum. Okay, you have to add 0 1 1 0. Okay, and next case C4 0 నే అయింది. C4 0 నే అయింది, బట్ మనకి ఇక్కడ వచ్చిన సమ్ అనేది 9 తర్వాత ఏంటి మనకి 10 అయినా BCD అంటే 0 to 9 మాత్రమే వ్యాలిడ్. ఓకే, 10 11 ఇక్కడ నెంబర్స్ రాయండి, 12 అండ్ నెక్స్ట్ 13 అంటే ఏంటి 1101. నెక్స్ట్ 14 అంటే ఏంటి 1110. అండ్ నెక్స్ట్ 15 అంటే ఏంటి 4 ones. అంటే వీటిల్లో ఏ కండిషన్ వచ్చినా యూ హ్యావ్ టు యాడ్ 0 1 1 0. యూ హ్యావ్ టు యాడ్ 0 1 1 0 టు దట్ సమ్ టర్మ్. సో ఇక్కడ వీటిల్లో ఏ కండిషన్ అంటే ఏమైంది, S4 అనేది 1 ఉండాలి, బట్ 9 లో కూడా S4 అనేది 1 ఉంటుంది కదా. ఓకే, అంటే ఇక్కడ మనం ఏం చూస్ చేసుకుంటాము, S4 is equal to 1. S4 is equal to 1. సారీ, ఇక్కడ చూడండి నోటేషన్ నాట్ గా తీసుకున్నాడు కాబట్టి మీరు కొంచెం కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయాలి. సేమ్ ఎక్స్ప్రెషన్ రావాలి అంటే S0, S1, S2, S3 అండ్ C4 గా తీసుకోండి. S0, S1, S2, S3 అండ్ C4. అంటే C4 1 అయితే అది ఒక కండిషన్, కంపల్సరిగా యూ హ్యావ్ టు యాడ్ 0 1 1 0. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి S3 అనేది ఏమవ్వాలి 1 అవ్వాలి, అండ్ S3 అనేది 1 అవ్వాలి. అండ్ ఇప్పుడు చూడండి ఇక్కడ కండిషన్, ఇక్కడ రిమైనింగ్ బిట్స్ చూస్తే S2 S1 ఏమైనాయి 0 0 అయినాయి, బట్ ఈ కేసులో వచ్చేసరికి S2 0 కానీ S1 1 కానీ both are 1 కానీ అవ్వాలి. సో అప్పుడు మనం ఏం రాస్తాము, either S2 or S1 or both are 1. Either S2 or S1 or both are 1. అంటే we can write S2 is 1, either S2 is 1 or S1 is 1 or both are 1. అప్పుడు ఏం చేయాలి, యూ హ్యావ్ టు యాడ్ 0 1 1 0 టు దట్ సమ్ టర్మ్. 0 1 1 0 టు దట్ సమ్ టర్మ్. సో ఈ మొత్తాన్ని ఎక్స్ప్రెషన్ ఫామ్ లో ఎలా రాస్తాము అంటే, మనం డిజైన్ చేయాలి అంటే మనకి బూలియన్ ఎక్స్ప్రెషన్ రావాలి కదా. సో ఇక్కడ చూడండి C4 1 అయినా మనకి ఏం చేయాలి, యూ హ్యావ్ టు యాడ్ 0 1 1 0. నెక్స్ట్ ఏంటి, లేదా ఆర్ అంటే ఏంటి, లేదా C4 1 అవ్వాలి, లేదా S3 అనేది 1 అవ్వాలి, అండ్ S3 తో పాటు either S2 or S1 or both are 1. ఇక్కడ అండ్ అంటే డాట్ ఆపరేషన్, ఆర్ అంటే ప్లస్ ఆపరేషన్. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఎక్స్ప్రెషన్. ఓకే, అప్పుడు మనం ఏం చేయాలి, 0 1 1 0 యాడ్ చేయాలి. అంటే ఈ కేసెస్ లో ఏదైనా కానీ x ఏమవుతుంది మనకి 1 అవుతుంది. అంటే దీని అవుట్పుట్ ని తీసుకొచ్చి ఇక్కడ ప్యారలల్ యాడర్ కి కనెక్ట్ చేస్తాము. x కనుక 1 అయితే ఇవేమవుతాయి 2 1s అవుతాయి. ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఒక గ్రౌండ్ తీసుకుంటున్నాను, ఇది 0, అండ్ ఇక్కడ ఒక గ్రౌండ్ తీసుకుంటున్నాను, ఇది 0. సో ఇప్పుడు నెంబర్ ఏమవుతుంది మనకి 0 1 1 0 అవుతుంది. ఇప్పుడు నెంబర్ ఏమవుతుంది 0 1 1 0 అవుతుంది. జస్ట్ ఇక్కడ చూడండి, మీకు ఇంకొంచెం నేను డ్రా చేస్తే ఒక క్లారిటీ వస్తుంది. ఇది ప్యారలల్ యాడర్ అంటే 2 4-bit గ్రూప్స్ ని యాడ్ చేయాలి. అంటే ఇది A0 A1, సో చూడండి A0 A1 A2 A3. ప్యారలల్ యాడర్ కి ఇన్పుట్స్ B0 B1 B2 B3. ఓకే, ఇనిషియల్ గా మనం Cin అని ఇస్తాము. యాక్చువల్ గా మనం ఏంటి అంటే ఇది ప్రీవియస్ క్యారీగా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు, అది ఎలా అనేది నెక్స్ట్ చూద్దాము. Cin. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఇలా యాడ్ చేసినప్పుడు మనకు అవుట్పుట్స్ ఏంటి, S0 S1 S2 S3 అండ్ C4 ఇవే కదా మనకు అవుట్పుట్స్. ఏంటిది C4, ఇది వచ్చేసరికి S3, అండ్ ఇది వచ్చేసరికి S2, అండ్ దిస్ వన్ ఈజ్ S1 అండ్ దిస్ వన్ ఈజ్ S0.
ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నాకేమొచ్చింది 11110 వచ్చింది అనుకుందాం. 11110 వచ్చింది. ఇప్పుడు క్యారీ వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఏమవుతుంది ఇన్వాలిడ్ కోడ్. కాబట్టి మీరు ఏం చేయాలి, దీనికి 0110 యాడ్ చేయాలి. ఏం చేయాలి మనం దీనికి 0110 యాడ్ చేయాలి. ఓకే, మళ్ళీ యాడ్ చేయాలి అంటే యు నీడ్ అనదర్ ప్యారలల్ యాడర్. సో ఇక్కడ ఏం తీసుకుంటున్నాను నేను, ఇంకొక ప్యారలల్ యాడర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు 0110 దేనికి యాడ్ చేస్తున్నారమ్మా మీరు, సమ్ టర్మ్ కి యాడ్ చేస్తున్నారు. సమ్ అంటే ఏంటి, S0, S1, S2, S3. ఓకే, సమ్. ఓకే, దేనికి యాడ్ చేయాలి మనం, 0110కి యాడ్ చేయాలి. ఏ కేసులో యాడ్ చేయాలి, C4 1 అయినా కానీ, లేదు అంటే either S3 is equal to 1 and S2 or S1 or both are 1. ఈ కేసులో మాత్రమే మనం 0110 యాడ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ x అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాం కదా, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. చూడండి, ఇది C4 ఇలానే రాసేసేయండి, మీకు కన్ఫ్యూజన్ ఉండదు. S3, S2, S1. సో S2 ప్లస్ S1 అంటే ఒక ఆర్ గేట్ తీసుకున్నాము. దీన్ని తీసుకొచ్చి S3కి ఇచ్చి అండ్ ఆపరేషన్ చేసాము. తర్వాత మళ్ళీ ఇక్కడ ఆర్ ఆపరేషన్ చేసాము. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశాను, ఇలా తీసుకున్నాను కదా, నాకు వచ్చిన బిట్స్ ఇవన్నీ తీసుకున్నాను కదా, C4, S3, S2, S1, S0. ఇవి అయినప్పుడు నాకు 0110 యాడ్ అవ్వాలి ఆటోమేటిక్ గా. కాబట్టి ఈ అవుట్పుట్ ని తీసుకొచ్చి ఈ ప్యారలల్ యాడర్ కి కనెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఎక్స్ అయితే అవుట్పుట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ ప్యారలల్ యాడర్ కి కనెక్ట్ చేస్తున్నాము. ఒకటేమో ఇక్కడ గ్రౌండ్ 0 తీసుకుంటున్నాము, ఎనదర్ గ్రౌండ్ 0 తీసుకుంటున్నాము. ఇది ఈ సమ్ బిట్స్ కి యాడ్ అవుతుంది. యాడ్ అయినప్పుడు మనకు వచ్చే రిజల్ట్ అన్నమాట. ఇది రిజల్ట్. ఓకే, సో ఇప్పుడు చూద్దాము. నాకు ఇలా వచ్చింది అని చెప్పాను కదా. ఇప్పుడు C4 1 పెట్టండి. దీంట్లో S3 1 ఉంది, S2 1 ఉంది, S1 1 ఉంది. ఆర్ ఆపరేషన్ ఏంటి, ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ 1 అయిపోతుంది. ఇప్పుడు 1 + 1 అంటే ఏంటి, 1. ఆర్ ఆపరేషన్, దిస్ ఈజ్ నాట్ ఎడిషన్ ఆపరేషన్, ఆర్ ఆపరేషన్. ఓకే, 2 1s ఉన్నాయి అంటే 1. 1.1 ఆల్సో 1 ఆర్ 1. ఇక్కడ ప్లస్ అంటే ఆర్ ఆపరేషన్, 1 ఆర్ 1. అవుట్పుట్ ఏమవుతుంది 1. అంటే x అనేది 1 అయింది. ఈ x ఎక్కడ కనెక్ట్ అయ్యింది, ఇక్కడ కనెక్ట్ అయ్యింది. అంటే ఇక్కడ ఏంటి 1 1. ఇవి గ్రౌండ్ అంటే ఇది 0, ఇది 0. ఓకే, అంటే ఈ కండిషన్ లో మనకి 0110 యాడ్ అయిందా, చూడండి. సమ్ టర్మ్ కి ఏం యాడ్ అయింది, 0110 యాడ్ అయింది. ఓకే, యాడ్ అయినప్పుడు మనకు వచ్చిన రిజల్ట్ ఇది. ఓకే, అలా కాకుండా x 0 అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ x 0 అయింది అంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు నాకు వచ్చిన రిజల్ట్ ఇలా వచ్చింది అనుకుందాం, 1001 మాత్రమే వచ్చింది, C4 రాలేదంటే ఏంటి, ఇక్కడ C4 ఏమో 0. ఓకే, అండ్ ఇది S3, S2, S1, S0. S3 ఎంత 1, S2, S1 ఎంత 0 0. ఓకే, 0 + 0 0, 1.0 0, 0 + 0 0. అంటే x వాల్యూ ఏమైంది, 0 అయింది. x వాల్యూ 0 అయింది అంటే మనం కరెక్షన్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు 1001 అనేది వ్యాలిడే కదా, మనకి బీసీడీలో వ్యాలిడే కదా. మనం కరెక్ట్ చేయాలా, సమ్ ని కరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఏం యాడ్ అవుతాయి, సమ్ టర్మ్ కి ఆల్ జీరోస్ యాడ్ అవుతాయి, అంటే నో నీడ్ ఆఫ్ కరెక్షన్ అన్నమాట. సో మనకి ఇక్కడ సమ్ యాస్టీస్ గా వచ్చేస్తుంది. ఓకే, సో ఇది మనకి బీసీడీ యాడర్. సో బీసీడీ యాడర్ లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, ఐ ఎక్స్ప్రెషన్. సో బీసీడీ ఎడిషన్ చేయాలి అంటే మనకి ఏం కావాలి, 2 4-bit ప్యారలల్ యాడర్స్ కావాలి. అలానే XS3 ఎడిషన్ లో కూడా మనకి 2 4-bit ప్యారలల్ యాడర్స్ అనేవి కావాలి. ఓకే, సో ఒకసారి మీరు ఇక్కడ ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా రాసాము అనేది. సో ఇది మనం రాసిన ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఇది క్యారీ, S4 అంటే ఇది క్యారీ. 2 4-bit గ్రూప్స్ ని యాడ్ చేసినప్పుడు క్యారీ జనరేట్ గనక అయితే దట్ ఈస్ ఇన్వాలిడ్ కోడ్. యూ నీడ్ టు యాడ్ 0110. ఇన్వాలిడ్ అంటే ఏంటి, C4 గనక 1 అయితే ఇంకా మనం రిమైనింగ్ బిట్స్ కూడా చూడాల్సిన అవసరం లేదు. సో ఈ కేసులో మనం ఏం యాడ్ చేస్తాము, 0110 యాడ్ చేస్తాము. నెక్స్ట్ ఇంకో పాసిబిలిటీ ఉంది, క్యారీ 1 అవ్వదు కొన్ని కేసెస్ లో, కానీ వచ్చిన కోడ్ మాత్రం ఇన్వాలిడ్ అవుతుంది. ఎలా, ఇప్పుడు చూడండి 10 అనేది బీసీడీలో ఇన్వాలిడ్, 11 12 13 14 15.
ఓకే. సో ఈ కేసెస్ అన్నిట్లోనూ ఇదేంటి మనకి ఇన్వాలిడ్ అన్నమాట. ఈ కేసులో కూడా మనం ఏం చేయాలి 0110 యాడ్ చేయాలి. యాడ్ చేయాలి అంటే జస్ట్ ఇక్కడ 9కి రాస్తున్నాను. 10కి ముందేంటి 9. ఇప్పుడు చూడండి వీటిల్లో S3 అనేది 1 ఉంది. S3 అనేది 1 ఉంది. అంటే S3 1 అవ్వాలి. S3 1 అవ్వాలి. S3 1 అంటే 9లో కూడా 1 అవుతుంది కాబట్టి రిమైనింగ్ బిట్స్ చూస్ చేసుకుంటున్నాము. S3 1 అండ్ అంటే దానితో పాటు అండ్ ఇక్కడ చూడండి S2 S1 0 ఉన్నాయి. బట్ ఈ అన్నిటి కేసులో S2 కానీ S1 కానీ ఏదో ఒకటి 1 ఉంది, లేదంటే 2 1 ఉన్నాయి. కాబట్టి యూ హ్యావ్ టు రైట్ ఎయిదర్ S2 ఆర్ S1 ఆర్ బోత్ ఆర్ 1. Either S2 or S1 or both are 1. So from this we can write S3 and either S2 or S1 or both are 1 అంటున్నాం కదా. S2 plus S1, S2 plus S1 అంటే ఈ 2 కేసెస్లో ఏదైనా కానీ మనం ఏం చేయాలి 0110 యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ రెండిటి కేసెస్కి మనం ఏం చేస్తున్నాము ఒక ఎక్స్ప్రెషన్ ఫార్మేట్ ఇస్తున్నాము. ఎలా ఇస్తున్నాము ఇక్కడ మనం రాసింది C4 1 అయితే దట్ ఈస్ ఇన్వాలిడ్, ఆర్ లేదంటే ఇంకొక ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ C4 ప్లస్ ఆర్ అంటే ప్లస్ ప్లస్ S3 ఈజ్ 1 అండ్ either S2 or S1 or both are 1 కాబట్టి S3 డాట్ S2 ప్లస్ S1 ఇది బూలియన్ ఎక్స్ప్రెషన్. ఇది బూలియన్ ఎక్స్ప్రెషన్. దీని నుంచి మనము BCD యాడర్ ని డ్రా చేసాము. ఓకే, సో రెండు 4-bit నెంబర్స్ ని యాడ్ చేయాలి అంటే వి నీడ్ ఏ 4-bit బైనరీ ప్యారలల్ యాడర్. ఒకవేళ వచ్చిన సమ్ కనుక ఇన్వాలిడ్ అయితే వి నీడ్ టు కరెక్ట్ ద సమ్, అంటే వి నీడ్ టు యాడ్ 0110 టు దట్ సమ్ టర్మ్. మళ్ళీ సమ్ కి 0110 యాడ్ చేయాలి అంటే మళ్ళీ ఇంకొక ప్యారలల్ యాడర్ కావాలన్నమాట. అక్కడ మళ్ళీ ఇంకొక ప్యారలల్ యాడర్ అనేది కావాలి. సో అది BCD యాడర్. సో మీరు ఏంటి అంటే ఈ ఎక్స్ప్రెషన్ రాయటము ఈ కేసెస్ అనేది కొంచెం మీరు జాగ్రత్తగా అనలైజ్ చేసుకోండి. యూ విల్ గెట్ క్లియర్ ఐడియా. ఓకే, సో ఇది BCD యాడర్. సో క్యారీ లుక్ అహెడ్ యాడర్ అండ్ BCD యాడర్. సో ఇవన్నీ డైరెక్ట్ స్టెప్స్ ఏనమ్మా. వీటి మీద వరకు అయితే ఏం ప్రాబ్లమ్స్ అనేవి సపరేట్గా ఏమీ ఉండవు. హాఫ్ యాడర్ అంటే హాఫ్ యాడర్ సర్క్యూట్. జస్ట్ మీరు ఏం చేయాలి హాఫ్ యాడర్ ఫస్ట్ మనము డిజైన్ చేయాలి అంటే హాఫ్ యాడర్ని ఫస్ట్ మనము ట్రూత్ టేబుల్ రాసి దాని నుంచి మినిమైజ్డ్ ఎక్స్ప్రెషన్స్ రాసి ఆ తర్వాత లాజిక్ డయాగ్రామ్ డ్రా చేస్తాం. హాఫ్ యాడర్ అలానే ఫుల్ యాడరు, హాఫ్ సబ్ట్రాక్టరు, ఫుల్ సబ్ట్రాక్టరు, అలానే 4-bit బైనరీ యాడరు, 4-bit బైనరీ యాడర్ సబ్ట్రాక్టర్ అండ్ క్యారీ లుక్ అహెడ్ యాడర్ అండ్ BCD యాడర్. సో ఇవన్నీ ఏంటి అంటే డైరెక్ట్ క్వశ్చన్స్. ఇవన్నీ ఏంటి మనము ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో ఎడిషన్ ఇవన్నీ చదువుకున్నాం కదా. BCD ఎడిషను, సబ్ట్రాక్షను, XS3 ఎడిషను, సబ్ట్రాక్షను. సో వాటిని ఇక్కడ మనం సర్క్యూట్ లాగా డిజైన్ చేస్తున్నాము, సర్క్యూట్ లా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అక్కడ మనం ఏంటి ఓన్లీ ఒక పలానా వాల్యూస్ తీసుకొని BCD ఎడిషన్ చేసాము, పలానా నెంబర్స్ తీసుకొని. ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఈ సర్క్యూట్ అనేది మీరు ఏ ఇన్పుట్ నెంబర్ ఇచ్చినా వ్యాలిడ్ అన్నమాట సర్క్యూట్ అనేది. ఓకే, ఇట్ పెర్ఫార్మ్స్ BCD ఎడిషన్, ఇట్ పెర్ఫార్మ్స్ XS3 ఎడిషన్. ఓకే, సో BCD యాడర్ సర్క్యూటరీ అంటే ఇంటర్నల్ సర్క్యూటరీ ఇలా ఉంటుంది. ఓకే, సో ఇది BCD యాడర్. సో 2 4-bit ప్యారలల్ యాడర్స్ కావాలి. ఓకే, సో ప్యారలల్ యాడర్ IC నెంబర్ ఇది 74LS83. ఓకే, సో ఇది IC నెంబర్, ప్యారలల్ యాడర్ IC నెంబర్. ఈ IC నెంబర్స్ గురించి మనం తర్వాత చెప్పుకుందాము. ప్యారలల్ యాడర్ ICs, BCD యాడర్ IC, XS3 యాడర్ ICs మనకి డైరెక్ట్గా ఇవి ICs ఫామ్లో అవైలబుల్గా ఉంటాయి. ICs నెంబర్స్ మనం తర్వాత డిస్కస్ చేద్దాం, అవి కూడా ఉన్నాయి ICs నెంబర్స్. ఓకే, సో ఇంకా మనం చెప్పుకోవాల్సింది యూనిట్లో XS3 యాడర్ ఒకటి డిస్కస్ చేయాలి. XS3 యాడర్ మనం చెప్పుకోవాలి అంటే ఒకసారి మీరు రేపు XS3 ఎడిషన్ రూల్స్ చదువుకోండి అండి క్లాస్కి వచ్చేటప్పుడు. ఓకే, 2 4-bits ని మనం XS3లో యాడ్ చేస్తే క్యారీ జనరేట్ అయితే ఏంటి, క్యారీ జనరేట్ కాకపోతే ఏంటి. క్యారీ జనరేట్ కాలేదు కాబట్టి మనకి వచ్చే రిజల్ట్ XS6లో ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, వీ నీడ్ టు సబ్ట్రాక్ట్ 0011. సో ఆ రూల్స్ మీరు కనుక చదువుకొని వస్తే మనం ఇక్కడ XS3 యాడర్ని మనము డిజైన్ చేయొచ్చు. ఓకే, ఆ తర్వాత కోడ్ కన్వర్టర్స్. సో కోడ్ కన్వర్టర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీగా కూడా ఉంటాయి కోడ్ కన్వర్టర్స్. సో మనం ఇవన్నీ ఫస్ట్ యూనిట్లో చదువుకున్నవి ఏంటి, బైనరీ టు గ్రే కోడ్, గ్రే టు బైనరీ కోడ్. అక్కడ మనం ఏం చేసాము, ఓన్లీ ఒక 4-bit 5-bit బైనరీ నెంబర్ తీసుకొని గ్రే కోడ్గా కన్వర్ట్ చేసాం. అలాగా గ్రే కోడ్ని తీసుకొని బైనరీగా కన్వర్ట్ చేసాం. సో ఇట్ ఈస్ ఏ సర్క్యూటరీ
It is a binary to gray code circuitry which converts 4-bit binary code into the gray code. మీరు ఏ 4-bit కోడ్ అయినా ఇవ్వండి, మనకి అవుట్పుట్లో అదేన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, గ్రే కోడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఏ బైనరీ ఇచ్చినా కానీ. సో కోడ్ కన్వర్టర్స్ మనం డిజైన్ చేస్తాము. అన్నిటికీ ఒకటే ప్రొసీజర్ మనకి స్టేట్మెంట్ ఇస్తారు. అంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇలా ఉంటుంది: డిజైన్ ఏ 4-bit బైనరీ టు గ్రే కోడ్ కన్వర్టర్. డిజైన్ ఏ 4-bit బైనరీ టు గ్రే కోడ్ కన్వర్టర్ అంటే బైనరీ ఇస్తారు, గ్రే కోడ్ గా కన్వర్ట్ చేయాలి. అంటే బైనరీ అంటే ఎన్ని బిట్స్ అన్నారు, 4 బిట్స్ అన్నారు కదా. సో మనం ఇలా తీసుకుంటాం, 4 బిట్స్ అంటే B3 B2 B1 B0. ఫస్ట్ మనం ట్రూత్ టేబుల్ డ్రా చేసేసేయాలి. 4 బిట్స్ అన్నాడు, ఇలా వేరియబుల్స్ అసైన్ చేసుకున్నాము. ఓకే, అవుట్పుట్ కూడా మనకి బైనరీలో 4 బిట్సే వస్తుంది, అంతేగాని ఎక్కువ బిట్స్ ఏమీ రావు. సో G3 G2 G1 G0 ఇలా అవుట్పుట్ కూడా మనం లెటర్ సింబల్స్ ని అసైన్ చేసేసాము. ఆ తర్వాత ఏం చేయాలి, మనం ట్రూత్ టేబుల్ వేయాలి. ట్రూత్ టేబుల్ ఇప్పుడు మనకి 4-bit బైనరీ అంటే వీ హ్యావ్ 2^4 పాసిబుల్ కాంబినేషన్స్. 2^4 అంటే ఏంటి, 16. 16 అంటే ఏంటి, 0 to 15. ఈ 0 to 15 నెంబర్స్ ని మనం రాయాలన్నమాట. రాసి ప్రతి కోడ్ కి ఇక్కడ బైనరీ కోడ్ రాయాలి. రాసిన తర్వాత ఇక్కడ ఎన్ని ఇన్పుట్ వేరియబుల్స్ ఉన్నాయి, 4 ఇన్పుట్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ టు డ్రా ద 4 వేరియబుల్ కే మ్యాప్. ఎన్నైతే ఇన్పుట్ వేరియబుల్స్ ఉంటాయో మీరు అన్ని వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేయాలి. సో 4 వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేసి G3 కి రాయాలి ఎక్స్ప్రెషన్, G2 కి రాయాలి, G1 కి రాయాలి, G0 కి రాయాలి. ఇది ఎక్కడెక్కడైతే 1 అవుతుందో వాటిని తీసుకుంటాం. ఇక్కడ చూడండి G3 ఇక్కడ 1 అవుతుంది, అలానే G2 G1 ఇక్కడ డెసిగ్నేషన్స్ ఇలా తీసుకున్నారు. సో మనం ఇలా అయినా తీసుకోవచ్చు, లేదు మీరు 1తో స్టార్ట్ చేస్తామంటే 1 2 3 4 ఇలా అయినా తీసుకోవచ్చు. డెసిగ్నేషన్స్ అనేవి మీ ఇష్టం, ఇలానే తీసుకోవాలని రూల్ ఏం లేదు, మన కన్వీనియంట్ ని బట్టి మనం తీసుకుంటాం అన్నమాట. ఓకే, సో అలా మనం ప్రతి అవుట్పుట్ కి ఎక్స్ప్రెషన్ రాస్తాము. ఎక్స్ప్రెషన్ వచ్చిన తర్వాత మనం చేయాల్సిందల్లా ఏంటి, లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయటం. ఇక్కడ చూడండి G4 ఉంది. సో G4 అనేది అవుట్పుట్, ఇన్పుట్ ఏంటి B4. ఓకే, ఇవన్నీ నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. కే మ్యాప్ డ్రా చేసి దాని నుంచి అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ గెట్ చేయటము. ఓకే, సో కోడ్ కన్వర్టర్స్ లో మనకి చాలా ఉంటాయి. గ్రే టు బైనరీ, బైనరీ టు గ్రే, BCD టు XS3, XS3 టు BCD, బైనరీ టు BCD, ప్యారిటీ జనరేటర్, ఇలా చాలా కోడ్ కన్వర్టర్స్ ఉంటాయి. సో ఒక 4-5 చెప్పుకున్నాము అంటే రిమైనింగ్ కూడా యాజ్ ఈజ్ ప్రొసీజర్. ఓకే, సో మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటి అంటే హాఫ్ యాడర్, ఫుల్ యాడర్, హాఫ్ సబ్ట్రాక్టర్, full subtractor, 4-bit binary adder, parallel adder, 4-bit binary parallel adder subtractor, carry look ahead adder, BCD adder, XS3 adder. ఇవన్నీ డైరెక్ట్ క్వశ్చన్స్, వీటి మీద ఏమి ప్రాబ్లమ్స్ ఉండవు. ఓన్లీ కోడ్ కన్వర్టర్స్ అంటేనే ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తారు, వాటి మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, సో BCD యాడర్ అంటే మీరు సర్క్యూట్ డయాగ్రామ్ అలానే డ్రా చేసి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, అంటే ఏ కేసెస్ ఎలా తీసుకుంటున్నాము అని. అలానే XS3 యాడర్ కూడా మనము 2 4-bit ప్యారలల్ యాడర్స్ తీసుకొని డిజైన్ చేస్తాము. ఓకే, సో XS3 యాడరు, కోడ్ కన్వర్టర్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము. సో మీరు ప్రాక్టీస్ చేయండి, మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు డౌట్స్ వస్తాయి, అండ్ డైరెక్ట్గా చెప్తే అర్థం అవ్వాలని లేదు. ఓకే, సో నేను ఇది కూడా మెటీరియల్ నేను మీకు సెండ్ చేస్తానమ్మా, ఒకసారి చూసుకోండి. సో ఈ మెటీరియల్లో మనకి అన్ని అవసరం లేదు, సిలబస్ ప్రకారం యాజ్ పర్ సిలబస్ మీరు ఫాలో అవ్వండి. ఓకే, సో మనకి ఏవైతే ఉన్నాయో సిలబస్లో సో వాటిని చూడండి. ఓకే, సో ఆ టాపిక్స్ ఆ హెడ్డింగ్స్ మాత్రమే చూసుకోండి. సో ఈ BCD యాడర్, క్యారీ లుక్ అహెడ్ యాడర్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? BCD యాడర్ and carry look ahead adder.